హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో చూడడానికన్నా ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. మన వీడియోస్ పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే వచ్చేస్తాయి. ఇక వీడియోలోకి వచ్చేసి ఇది నా నైట్ రొటీన్ అండి. నైట్ నేను చుక్కకూర పప్పు అయితే చేశానండి. ఈ చుక్కకూర పప్పు చాలా టేస్టీగా అయితే ఉందండి. సాయంత్రం ఇంట్లోని పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని నైట్ డిన్నర్లోకి ఇలా చుక్కకూర పప్పు అయితే చేశానండి. చాలా బాగుంది. ఇక నేను పప్పు కడిగేసి అందులో ఉప్పు కారం పసుపు వేసేసి కుక్కర్పై అయితే పెట్టానండి. కుక్కర్ అయితే ఉడుకుతుంది. అలాగే నేను ఈ చుక్కకూరని అయితే కడిగేసి పెట్టానండి. మధ్యాహ్నం ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు నేను చేసుకుంటానని చెప్పాను కదా, ఇలా వీటన్నిటిని కూడా చుక్కకూరని మొత్తం గిల్లేసి కడిగి పక్కనైతే పెట్టేశానండి. తర్వాత ఇలా పప్పులోకి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. దీన్ని నేను పప్పులో వేసి ఉడికించడం లేదండి, తాలింపులో వేసేసుకుంటే ఇది చాలా త్వరగా అయితే మగ్గిపోతుంది. అందుకనేసి నేను పప్పులోనైతే వేయలేదు. ఇక మనం ఇక్కడ ఈ ఆకుకూర కట్ చేసిన తర్వాత వేస్టేజ్ మిగులుతుంది కదా అండి, వెంటనే నేను తీసుకెళ్ళేసి డస్ట్బిన్లోనైతే వేస్తాను. ఎప్పటికప్పుడే క్లీన్ అయితే చేసేసుకుంటాను. ఇక గ్యాస్ దగ్గర అయితే ఒక పక్క రైస్ ఒక పక్క పప్పు అయితే పెడుతున్నానండి. పెరుగు నేను సాయంత్రం 4 గంటల టైంలోనైతే తోడేసాను. పెరుగు కూడా చాలా చక్కగా అయితే తోడుకుంది. ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచితే కొంచెం చల్లగా ఉంటుందనేసి ఫ్రిడ్జ్లోనైతే పెట్టేసి వచ్చాను. పప్పు ఒక 3 విజిల్స్ వస్తే ఉడికితే సరిపోతుందండి. అలాగే రైస్ ఉడికింది, పప్పు కూడా ఉడికిపోయింది. నేను క్యాన్లో ఆయిల్ అయిపోయింది అనేసి ఆయిల్ డబ్బా కడిగేసి పెట్టానండి. ఇక ఇది ఇంకొకటి చిన్నది 1/2 లీటర్ పట్టే ఆయిల్ డబ్బా అయితే ఉందండి. ముందుగా ఇందులో పోసేసుకుందాం అనేసి ఇందులో కొద్దిగా సగం వరకు అయితే పోసేస్తున్నాను. మిగిలింది ఆ క్యాన్లోనైతే పోస్తాను. ప్రస్తుతానికి ఆ డబ్బా కడిగేసి ఉంది, కొంచెం తడిగా ఉందనేసి నేను అందులోనైతే వేయడం లేదు. ఇందులో పోసేసుకొని అయితే యూజ్ చేసుకుంటాను. మిగిలిన ఆయిల్ ప్యాకెట్ ప్రస్తుతానికి ఆ జగ్లోనైతే పక్కన పెట్టేశానండి. ఇక ఇప్పుడు పప్పుని తాలింపు అయితే వేసేసుకుందాము. ఒకసారి కుక్కర్ తీసేసి పప్పు అయితే చూసుకుందామండి. ఒకవేళ ఉడకకపోతే ఇంకొక విజిల్ అయినా పెట్టేసుకోవచ్చు. పప్పు అయితే చాలా చక్కగా అయితే ఉడికిందండి. ఒకసారి గరిటెతోటి అటు ఇటు తిప్పుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది. ఆల్రెడీ మెత్తగానే ఉడికిందండి. కొద్దిగా వాటర్ చూసుకొని వాటర్ వేసుకొని కలిపేసుకోవాలండి. ఇది నైట్ కోసమే కదా, కొద్దిగా అంతే అయితే వేశాను నేను. మళ్ళీ మిగిలిన కూడా మార్నింగ్ తినాం కదా, ఎందుకంటే మార్నింగ్ ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేస్తాము. అలాగే మధ్యాహ్నం అయ్యేసరికల్లా ఇక అప్పటి వరకు బాగుండదనేసి నేను ఎప్పటిదప్పుడే ఇలా తక్కువ క్వాంటిటీతోనైతే చేస్తాను. పప్పును పక్కన పెట్టేసుకొని ఇలా చిన్న కడాయిలోనైతే నేను పోపు వేసుకుంటానండి. ఈ కడాయి వేడెక్కిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఎప్పుడు కూడా మనం పప్పు అంటే అన్నీ కూడా అందులో వేసుకొని ఉడికించుకుంటాం కదా, ఈ చుక్కకూర పప్పు అనేది అట్లేం అవసరం లేదండి. చుక్కకూర త్వరగా మగ్గిపోతుందండి, అసలు 2 నిమిషాల్లోనైతే మగ్గిపోతుంది. ఇలా ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఇవి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఇవి మొత్తం కూడా బాగా ఫ్రై అయ్యేలాగా అయితే కలుపుకోవాలి. అలాగే ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. నేను కరివేపాకుని ఇంటి పక్కన ఉండే ఒక అమ్మమ్మ ఇస్తుంది అని చెప్పాను కదా, ఆ కరివేపాకు ఇచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా మొత్తం గిల్లేసి శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టేసి ఇలా డబ్బాలోనైతే స్టోర్ చేసుకుంటాను. ఇలా ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటుంది. ఇక ఈ చుక్క కూరని ఇందులో వేసేసుకొని కలిపేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకుందామండి. ఎక్కువసేపు అవసరం లేదు, ఇది వెంటనే మగ్గిపోతుంది. ఇలా ఒక నిమిషం తర్వాత చూసారా, చాలా దగ్గరికి అయితే ఫ్రై అయిపోయింది. ఈ చుక్క కూర వెంటనే ఫ్రై అయిపోతుందనేసి వెంటనే మనం ఇందులో పప్పు వేసుకోకూడదండి. ఒక 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. లేదంటే పచ్చివాసన వచ్చేసి పిల్లలు సరిగ్గా తినరు. ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పుని ఇందులో వేసేసుకోవాలండి. అలాగే కొద్దిగంత వాటర్ కూడా వేసేసుకొని మనకి ఎలా అయితే తినగలుగుతామో అలా చేసేసుకుంటే సరిపోతుందండి. చివరిగా కొద్దిగా ఉప్పు చూసుకొని ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. చుక్కకూర పప్పు అనేది చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. అసలు ఇంట్లో పిల్లలు పప్పు అంటేనే వద్దు వద్దు అనేసి అంటారు కదా, ఇలా ఒకసారి చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. నేను రైస్ కొంచెం మెత్తగా అయితే వండుతానండి, ఎక్కువగా పొడి పొడిగా అయితే వండను. ఇలా మెత్తగా ఉంటేనే కొంచెం పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా ఈజీగా తింటారనేసి కొంచెం మెత్తగా అయితే వండుతాను. అందుకే కుక్కర్లోనైతే వేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి నా నైట్ రొటీన్ వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో
కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.